తెలంగాణలో ఆటో క్యాబ్ వ్యాన్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికై తెలంగాణ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్ కు వెళ్లనున్నట్లు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మంజూరు మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రకటించారు. ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్న ఈవీ ఆటోల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని జేఏసీ నాయకులు కోరారు. ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఫ్యూయల్ ధరలకు అనుగుణంగా ఆటో క్యాబ్ మీటర్ రేట్లను సవరించి బ్రతకడానికి కనీసం ఆదాయం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలన్నారు. తమ 14 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టినట్లు వెల్లడించారు. గతంలో సమ్మె సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నెలలు గడుస్తున్నా హామీలు నెరవేర్చకుండా మంత్రి మోసం చేశారని మండిపడ్డారు. మంత్రి ఇచ్చిన నమ్మక ద్రోహానికి నిరసనగా మళ్లీ సమ్మెకు సిద్ధమవుతున్నట్లు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జాతీయ నాయకులు గౌరవనీయులు టీసీ వాళ్ళు, అదేవిధంగా బీఆర్టీయూ వాళ్ళు, దాదాపుగా మొత్తం 18 సంఘాలు ఈరోజు ఈ యొక్క సమ్మె లోపల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలే ఓట్లు దండుకోవడానికి ఆటో కార్మికులు, అదేవిధంగా అందరి ఓట్లను కొల్లగొట్టుకొని అది ఈ పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడుతున్నటువంటి సందర్భం ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా ఇంతకుముందు రవిశంకర్ అన్న గారు చెప్పినట్టు 200 పైచిలుకు మంది ఇప్పటికే వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నారు. తినడానికి. నా పేరు రవిశంకర్ అల్లూరి, బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆటో మరియు యాపాధారిత సంఘాల జేఏసీ రేపు అర్ధరాత్రి నుంచి, అంటే 23 ఆగస్టు అర్ధరాత్రి నుంచి ఆటో, స్కూల్ వ్యాన్ మరియు క్యాబ్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జేఏసీలో బిఎంఎస్, ఏఐటీసీ, సిఐటియు, బీఆర్టీయు, టీఆర్ఎస్టీయు, అదేవిధంగా టీయూసీఏ, ఇట్లా అనేక సంఘాలు 18 సంఘాలు కూడుకుని జేఏసీగా ఏర్పడటం జరిగింది. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమావేశంలో జేఏసీ కన్వీనరు ముఖేష్ గౌడ్ గారు నా కుడి పక్కన ఉన్నారు. అదేవిధంగా ఎడం పక్కన టీయూసీఐ లింగం గౌడ్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాక్ నాయకులు పెంటయ్య గౌడ్ గారు, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లింగము వజ్రలింగం గారు, శ్రీధర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు యొక్క సమావేశంలో. అయితే తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 3 హామీలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టు కార్మికులకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల యొక్క సంక్షేమం కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అవస్థ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్, ఒకే ఆటో అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్మిట్ ఇస్తామని చెప్పారు. అది మూడోది 12,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకు ఏటా అని చెప్పడం జరిగింది. 3 హామీలు నెరవేర్చలేదు. పైగా ఈరోజు ఆర్టీసీలో ఈవీ ఆటోలను ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయొచ్చు, ఆటోలో ప్రయాణం చేయొచ్చు. మరి అసలు ప్రతిపాదన లేదంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా.
ఒకటే టికెట్ మీద ఆటో నువ్వు ఏ విధంగా ఆటోకి టికెట్ ఇస్తావు? ఆటో ఎవరు ఆటోలో నువ్వు ప్రయాణికులు